ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 1వ చరణం. ఇన్ యూ లార్డ్ మై గాడ్ ఐ పుట్ మై ట్రస్ట్. సామ్స్ చాప్టర్ 25 వర్స్ 1. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి మీద ఉంచుకున్న నమ్మకాన్ని ఆయన ఏ రోజు కూడా వమ్ము చేయడు. దిక్కులేని వాడవుగా, దిక్కులేని దానవుగా ఈ రోజున నీవు ఉన్నావేమో. అయితే నీవు దేవుని వైపుకు చూడు. అందరూ తృణీకరించిన వ్యక్తిగా నీవు ఉంటుండగా ఇంకెవ్వరూ నాకు లేరు అని అనుకోకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనకున్న ధనమును బట్టి, మనకున్న పరపతిని బట్టి మనుష్యులైన వారు మనల్ని చూస్తుంటారు. మనము ఆర్థికంగా తక్కువ వారం అనుకోండి, ఏ అధికారము లేని వారం అనుకోండి, మనల్ని అన్యాయం చేయడానికే, మనల్ని మోసం చేయడానికే ఈ లోకం చూస్తుంది. కానీ మనపై జాలి పడదు. కొందరు మనపై జాలి పడినట్లు అనిపించినా వారు మన దగ్గర నుండి ఏదో ఒకటి ఆశించే మనపై జాలి పడుతుంటారు. చివరిగా మనల్ని మోసం చేసి మనకున్న కొంత ధనమో ఆస్తో లాగేసుకొని నీ దిక్కున్న వారికి చెప్పుకోపో, నీకెవరు లేరు, నీ తరపున ఎవరు మాట్లాడరు అని బెదిరిస్తుంటారు కదండి. ఈ రోజున నీవు కూడా ఇదే విధంగా ప్రతిసారి మోసపోతూ, ప్రతిసారి తృణీకరింపబడుతూ అనాథగా ఉన్నావేమో, ఒంటరి దానివిగా జీవిస్తున్నావేమో. అయితే బాధపడకు, నీవు దిగులు చెందకు. నీ కొరకు దేవుడున్నాడు. దావీదు భక్తుడు ఈ కీర్తనలో అంటున్నాడు, యెహోవా నీ దిక్కునకు నేను చూస్తున్నాను, ధైర్యము తెచ్చుకుంటున్నాను, నీ యందు నమ్మిక ఉంచాను, నన్ను సిగ్గుపడనీయకుము అని. దావీదుని ఏనాడు కూడా సిగ్గుపరచని దేవుడు నీకు ఈరోజు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే అదే కీర్తనలో దావీదు మరలా ఈ విధంగా కీర్తిస్తున్నాడు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గు నొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ కారణము లేకుండా మనకు అన్యాయము చేయాలనుకునేవారు, ఏ కారణము లేకుండా మన బలహీనతను చూసి, మన అమాయకత్వమును చూసి మనకు ద్రోహము చేసేవారు సిగ్గుపడే రోజు రాబోతుంది. కొత్తగా పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ స్త్రీ ఆ ఇంటి వారందరిలో ఒంటరినే. ఆ ఒంటరితనాన్ని చూసుకొని కట్నము తక్కువ తెచ్చిందనో, అందంగా లేదనో, పని సరిగ్గా చేయడం రావట్లేదనో, పేద పిల్లనో, ఇలా ఏదో ఒక కారణం చేత అత్తింటి వారందరూ ఒకటై ఆమెను ఒక్కదానినే చేసి కొందరు బాధ పెడుతుంటారు. కొన్నిసార్లు భర్త కూడా వారి వైపే మాట్లాడుతుంటాడు. తల్లిదండ్రులకు చెప్పుకోలేదు, ఇటు ఆ బాధను సహించలేదు, తనలో తానే బాధపడే ఇలాంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు లేని వారి పరిస్థితి అయితే ఇంకా బాధాకరం. నీకు ఏ దిక్కు లేదు, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని అన్నట్లుగా మాట్లాడతారు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనే పాతకాలపు సామెత మనకు తెలుసు. వాక్యం సెలవిస్తుంది, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు. నీకు ఏ దిక్కు లేదని, నీకు ఎవరు లేరని ఈ లోకము నిన్ను భయపెడుతుందేమో, బాధ పెడుతుందేమో. నీకు ఎవరి సపోర్ట్ లేకపోయినా దేవుని సపోర్ట్ ఉన్నది. ఆయన నీవు కారుస్తున్న కన్నీరుని చూస్తున్నాడు. నీవు ఒక్కదానివే, ఒక్కడివే అని కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆయన నీ వైపే చూస్తున్నాడు. అందరూ నిన్ను నిందిస్తుంటే, నీదే తప్పు అని వేలెత్తి చూపుతుంటే ఆయన నీ వైపు చూస్తున్నాడు. మేలుకు ప్రతిగా నీకు కీడు చేస్తున్నారు, ఆయన నీ వైపు చూస్తున్నాడు. బాధపడకు. భక్తుడు అంటున్నాడు, ఆకాశము కింద నీవు తప్ప నాకు దిక్కెవరు అని. ప్రసంగి అంటున్నాడు, సూర్యుని కింద జరుగు ఏ విధమైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించి తిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక
ఆదరించు వాడెవడునో లేకపోయెను అని. ఈరోజు నిన్ను బహుశా బలవంతులైన వారు బాధ పెడుతున్నారేమో. వారి అధికారము చూసుకొని, వారి ధనము చూసుకొని, వారికి ఉన్న సంపదలు చూసుకొని నీపైనే పెత్తనము చెలాయిస్తూ కనీసము నీకు ఆదరించే దిక్కు లేకుండా చేశారేమో. నిన్ను మోసం చేసి నీకు న్యాయము దక్కకుండా నీ బిడ్డలను అన్యాయం చేసి ఈరోజు ఆనందంగా జీవిస్తున్నారేమో. దేవుడు నీ పక్షముగా న్యాయము జరిగించబోతున్నాడు. ఆయనే నీకు దిక్కుగా ఉండి నిన్ను ఆదరించబోతున్నాడు. నిన్ను యేసయ్య సిగ్గుపడనీయడు. నీకు జరిగిన అన్యాయముకు గాను, నీకు జరిగిన అవమానమునకు గాను, నీ పైన పడిన నిందలకు గాను రోషము గల దేవుడు తప్పక వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఏ కారణము లేకుండా వారు నీకు ద్రోహం చేశారు గనుక వారే సిగ్గుపడేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీకెవరు లేరు, నాకు దిక్కెవరు లేరు అని కృంగిపోకుండా దేవుడు ఉన్నాడు అని ధైర్యముగా జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు నా ప్రభువా. అవును నా తండ్రి, మీ వైపు చూచువారిని ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడవు కాదని అయా, మమ్మల్ని లోకము తృణీకరించిన, లోకము నిందల పాలు చేసిన, లోకము అవమానపరిచిన ప్రభువా, మీరు మమ్మల్ని లేవనెత్తగలరని, మీరు మాకు తోడుగా ఉంటారని, మీరు మమ్మల్ని ఆదరిస్తారని, ధైర్యపరుస్తారని తండ్రి, ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా, తేటగా, స్పష్టముగా మాట్లాడి మమ్మల్ని ఆదరించిన అయా, బలపరిచిన విధానమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఒంటరినని అయా కుమిలిపోతున్నారో, ఒంటరినని వేదన చెందుతున్నారో, అనాథనని బాధపడుతున్నారో ప్రభువా, కన్నీరు కారుస్తున్నారో వారితో మీరు మాట్లాడారు ప్రభా. అయా, ఎంతగానో వారిని ధైర్యపరిచినందుకు స్తోత్రములు నా ప్రభా. అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఒంటరిగా ఉన్నారో వారిని 1000 మంది చేస్తానంటున్నావు ప్రభా. అయా, అట్టి బిడ్డలను మీరు ఆదుకుంటానంటున్నారు ప్రభా. ఒంటరిగా ఉండి దిక్కులేని వారిగా ఉండి ప్రభా, ఎవరైతే మీ వైపు చూస్తున్నారో ప్రభా, వారిని ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడవు కాదని తండ్రి అయా మీరు మాట్లాడారు. ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కనుదృష్టి వారిపైన ఉంచమని అయా, మీ యొక్క ఆదరణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. ఎటువంటి సమస్యల చేత బిడ్డలు నలిగిపోతున్నారో ప్రభా, అయా విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టమైన బలంటున్నావు ప్రభా, సహాయము దయచేయండి. వారికి ఉన్న సమస్యలన్నింటినీ యేసు నామములో గద్దించండి. అనారోగ్య సమస్యలను యేసు నామములో తీసివేయండి ప్రభా. అవునయ్య, వారికి వచ్చిన అనారోగ్య సమస్య ఏ డాక్టర్ చేత నయము కానిదైన ప్రభా, పరమ వైద్యుడవు నీవే ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకండి. ఏ రోగముతో, ఏ రుగ్మతతో బిడ్డలు ఉన్నారో ప్రభా, సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. అపవాది క్రియల నుండి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయా, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా శాంతి సమాధానము కోల్పోయిన కుటుంబముగా అయా కుటుంబాలు ఉంటుండగా ప్రభా, సమాధానకర్తమైన దేవుడవు, శాంతి స్వరూపుడవు ప్రభా, మీరే ఆ యొక్క గృహములో ఉండి వారి మధ్య శాంతిని, సమాధానాన్ని కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా, చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయా, బిడ్డలకు అయా వయసులో ఎదుగుతుండగా మీ యొక్క జ్ఞానమును వారికి దయచేయండి నా ప్రభా. అయా, మరి తండ్రి యవ్వనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో నా తండ్రి పాపమును తండ్రి జరిగించకుండా అయా పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా సహాయం దయచేయండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. అయా, చేతి పని చేసుకున్న వారిని దీవించండి. అయా, మరి తండ్రి ఏ వ్యాపారాలు చేస్తున్నా, ఎటువంటి వృత్తులలో వారు ఉన్నప్పటికీ నా ప్రభా, అయా వారి యొక్క చేతుల కష్టార్జితమును తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా, మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత వారిని తండ్రి ఎగ్జామ్ రాయినట్లుగా కృప చూపించండి. అయా, మరి మంచి మార్క్స్ బిడ్డలు పొందుకొనున్నట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరినీ దీవించండి, సువార్థికులందరిని ఆశీర్వదించండి, మిషనరీస్ని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయా, వారు వెళ్తున్న అయా మార్గం అంతటిని సరళము చేయండి. అయా, మీ యొక్క అయా రాజ్యము కొరకు, అనేక ఆత్మల కొరకు బిడ్డలు మరి వెళ్తుండగా మీ యొక్క సహాయం వారికి దయచేయండి. మీ యొక్క దేవదూతను వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువ. రక్షణ లేక, మారు మనసు లేక ఉన్నటువంటి బిడ్డలను, హృదయాలను మార్చమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో ప్రభా, ఇంకా చెప్పుకోలేని సమస్యల చేత బాధింపబడుతున్నారో ప్రభా, వారిని
వారిని బట్టి ప్రార్థిస్తూ మరి తండ్రి అయ్యా ఇంకా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, చిన్న బిడ్డలను కాచి కాపాడమని, వృద్ధులను మీరు బలపరచమని వేడుకుంటున్నామయ్యా. మీ యొక్క కనికరము, మీ కటాక్షము, మీ యొక్క దక్షిణ బాహు ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబ సభ్యులను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.